హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ అంశం పైన చంద్రబాబు నాయుడు చేసిన విష ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసలు ఒక కామన్ ప్రాక్టీస్ ని ఏ రకంగా నీచ రాజకీయాలకి చంద్రబాబు వాడుకున్నారు అనే అంశానికి సంబంధించి ఈ ప్రెస్ మీట్ లో ఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి ట్యాంకర్ కి NABL సర్టిఫికేట్ ఉండి తీరాలి. ఆ తర్వాత కూడా NDDBకి ప్రతి ట్యాంకర్ నుంచి 3 శాంపిల్స్ పంపిస్తారు. అలా రిజెక్ట్ అయిన ట్యాంకర్ దాన్ని 2 నెలల తర్వాత చంద్రబాబు ఎలా రాజకీయానికి వాడుకున్నారు అనే అంశాన్ని పూర్తి స్థాయిలో మీడియా ముందుంచారు. ఆ ప్రెస్ మీట్ మనం ఇప్పటి వరకు మనం చూసాం. మా కరెస్పాండెంట్ సతీష్ కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సతీష్ తో మాట్లాడదాం. సతీష్ చెప్పండి, ఒక విష ప్రచారం ఒక 2 రోజులుగా ఎలా చేశారో దానికి పూర్తి స్థాయిలో ఒక ఫుల్ స్టాప్ పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని భావించొచ్చా? ఖచ్చితంగా బిందు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు ఈ ఒక్క అబద్ధాన్ని, మరీ ముఖ్యంగా దుష్ప్రచారాన్ని సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విశిష్టతను, వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద విశిష్టతను దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ఏ విధంగా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారు, ఏ విధంగా ఉద్దేశపూర్వకంగా తన రాజకీయ ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద ప్రతిష్టను ఏ విధంగా పనంగా పెట్టారో ఆధారాలతో సహా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. అంతేగా ఒకవైపు టీటీడీ ఈవో శ్యామలరావు ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా చెప్పారు, చంద్రబాబుని నేను కలిసిన తర్వాత, ఈవోగా నియమించిన తర్వాత, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబుని కలిసిన తర్వాత చంద్రబాబు చెప్పారు తనిఖీ చేయమని. సో ఆ తర్వాత నేను తనిఖీలు చేయను. సో చంద్రబాబు ప్లాంటెడ్ ఏ విధంగా దీన్ని ప్లాన్ చేశారో అన్న విషయం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి. మరొకవైపు ఇందులో జరిగినటువంటి వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చాలా క్లియర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఎందుకంటే ఈ టెస్ట్ ల్యాబ్ కి ఏవైతే అది రిజెక్ట్ చేశారో ఆ ట్యాంకర్ని ఎక్కడ కూడా ప్రసాదంలో వినియోగించలేనటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు ఏకంగా ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు పదార్థాలను వినియోగించారు, యానిమల్ ఫ్యాట్ ఉన్నటువంటి వినియోగించారంటూ అతిపెద్ద అభాండాన్ని సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం పైన ముఖ్యమంత్రి వేసేసినటువంటి ఆ దుస్థితి. సో ఆ తర్వాత ఈ జరిగిన అంతా కూడా ఎప్పుడు జరిగిందని పరిశీలిస్తే చాలా క్లియర్ గా అటు టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పినటువంటి డేట్స్, స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి రివీల్ చేసిన ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయో దాని ప్రకారం జూలై 12వ తేదీన పంపినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, జూలై 12న తీసుకున్నటువంటి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో, జూలై 12న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆయన నియమించినటువంటి ఈవోనే టీటీడీ ఈవోగా శ్యామలరావు ఉన్నారు. జూలై 23న రిపోర్ట్ వచ్చింది. ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడే, అదే ఈవోగా ఉన్నది కూడా టీటీడీ ఈవో శ్యామలరావు మాత్రమే ఉన్నటువంటి. సో ఇది జరిగింది అంటే ఈ రిపోర్ట్స్ వచ్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఆధారాలు బయటపడినటువంటి పరిస్థితి. సో దాంతో పాటుగా ఏ విధంగా తిరుమలలో నెయ్యిని వినియోగించేటప్పుడు ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా ఎంత పకడ్బందీగా తనిఖీ చేస్తారు, ఎక్కడైనా సరే శాంపిల్లో తేడా వస్తే వాటన్నిటిని కూడా రిజెక్ట్ చేస్తారు. ఇది అనేక దశాబ్దాల నుండి ఉన్నటువంటి ఆ ప్రక్రియ. ఇది 2014-19 మధ్యలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 14 నుండి 15 సార్లు ఇలా నెయ్యి ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు టెస్టులు ఫెయిల్ అయినప్పుడు. అదేవిధంగా గతంలో 2019-24 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా 18 సార్లు రిజెక్ట్ చేశారు. ఇటువంటి ట్యాంకర్స్ లో ఏమైనా కొంచెం ఆ పారామీటర్స్, నాణ్యత ప్రమాణాలు లేనటువంటి రీచ్ కానటువంటి ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారన్న అంశాన్ని చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. అంతేకాకుండా జూలై 23వ తేదీన ఈ ల్యాబ్ రిపోర్ట్స్ వస్తే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు? కేవలం 100 రోజులు తన ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినటువంటి సమావేశంలోనే రాజకీయ ప్రసంగంలో ఎందుకు వాడారు? ఇది కేవలం రాజకీయం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద్ విశిష్టతను దెబ్బతీయాలి, పనంగా పెట్టాలని చంద్రబాబు భావించారన్న అంశాన్ని చాలా క్లియర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేశారు. అందుకోసమనే అది కూడా 2 నెలల తర్వాత కూడా ఈ రిపోర్ట్ ఎవరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసినటువంటి రిపోర్ట్స్ కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. సో టీటీడీలో ఉండాల్సినటువంటి రిపోర్టు టీడీపీ ఆఫీస్కి ఎలా వచ్చింది? టీడీపీ నిర్వహిస్తుందా అన్న ఆ డౌట్ వస్తుంది. సో ఈ విషయాన్ని కూడా చాలా క్లియర్ గా
చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. సో ఇక్కడ చాలా క్లియర్ గా తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించి జంతువుల కొవ్వు పదార్థాలు అందులో నెయ్యికి బదులు వినియోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి ఆరోపణ అన్నది పచ్చి అబద్ధము. అంతేకాకుండా అది కేవలం రాజకీయం కోసం చేశారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే టీటీడీ ఈవోనే ఇది, ఎందుకంటే ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు డైరెక్షన్ లోనే, ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్ అంతా జరిగిందన్న విషయాన్ని స్వయంగా టీటీడీ ఈవో శ్యామలరావు మాటలతోనే, ఆయన ప్రెస్ మీట్ లోనే అర్థమైపోయినటువంటి పరిస్థితి. ఒకటి, అనేక ప్రశ్నలు భక్తులు ఉన్నాయి, మదిలో ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నింటిలో కూడా సమాధానాలు వెతికితే అన్నిటికీ చంద్రబాబు హయాంలో జరిగిందనే విషయం చాలా స్పష్టం. అందరిలో ఉన్నటువంటి డౌట్, అసలు ఒకవేళ ఈ ల్యాబ్ ఈ నెయ్యి ఏదో వినియోగించాలనుకున్నటువంటి ఈ నెయ్యి ఎవరి హయాంలో సరఫరా అయ్యింది అన్న ప్రశ్న వేస్తే అది చంద్రబాబు హయాంలో అన్న విషయం చాలా స్పష్టంగా ల్యాబ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి జూలై 23వ తేదీన. అంతేకాకుండా అసలు ఈ టెస్ట్ చేయమని ఎవరు ఆదేశించారు అని అంటే ముఖ్యమంత్రి చంద్రబాబే ఈఓకి మొదటే ఈ నెయ్యి కల్తీ అవుతుంది కాబట్టి దాన్ని మీరే తనిఖీ చేయండి అనగానే చంద్రబాబు చెప్పిన వెంటనే నేను తనిఖీలు చేయించాను అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్టు. అంటే అప్పటికే చంద్రబాబు ప్రభుత్వంలోనే జరిగింది ఇదంతా కూడా. అంతేకాకుండా ఏదైతే ఆ ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి ఈ నెయ్యి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయో, వచ్చిన తర్వాత 2 నెలల పాటు టీటీడీ అధికారులు ఎక్కడ దీన్ని బహిర్గతపరచలేదు. ఎందుకంటే అది రొటీన్ గా జరిగేటువంటి ప్రక్రియ. దాని క్వాలిటీ ఇంప్రూవ్, ఆ ట్యాంకర్లు రిజెక్ట్ చేసిన తర్వాత నుండి కూడా లడ్డూ ప్రసాదంకి ఇతర కంపెనీ ఎవరైతే టెండర్లలో సరఫరా చేయాల్సిందో వాళ్ళంతా కూడా సరఫరా చేశారు. ఈ నాణ్యతా ప్రమాణాలు ఉన్నటువంటి నెయ్యినే వినియోగించినటువంటి పరిస్థితి. కానీ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ జంతువుల కొవ్వు పదార్థాలు వినియోగించేశారంటూ నెయ్యి బదులు ఒక తీవ్రమైన ఆరోపణ చేసేసినటువంటి, అసలు వినియోగించినటువంటి ట్యాంకర్ ని వినియోగించారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పడం ఎంత దారుణమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా సమక్షంలో ఆధారాలతో సహా వివరించారు. చంద్రబాబు ఏ విధంగా తిరుమల ప్రతిష్టను పణంగా పెట్టి రాజకీయ ఆరోపణలు చేస్తున్నారన్న అంశాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించినటువంటి పరిస్థితి. సో చాలా స్పష్టంగా గతంలో ఆ నెయ్యి వినియోగించినటువంటి ఎప్పుడైనా సరే ప్రాసెస్ ఒకేలా ఉంటుంది. ఇది అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రక్రియ అన్న అంశాన్ని చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. సో ఇప్పుడు అంతేకాకుండా దీనిపైన ఖచ్చితంగా ఇంత దారుణమైనటువంటి ఆరోపణలు చేశారు కాబట్టి చంద్రబాబుకి దీనిపైన విచారణ జరపాలి, దీనికి కేంద్రం కూడా అక్షింతలు వేయాలి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా లేఖ రాస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయ విచారణ కోసం హైకోర్టును కూడా ఆశ్రయించింది. బిందు సతీష్, అసలు చంద్రబాబు నాయుడు మోడీస్ ఆపరేండి ఎలా ఉంటుంది, ఏ రకంగా ఒక అబద్ధాన్ని క్లాసిక్ గా వాళ్ళు ప్రచారంలో పెట్టగలరు అనేది ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ గా కూడా కనిపిస్తున్న పరిస్థితి. నిన్నటి వరకు కూడా 3 కోట్ల మంది ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళంతా ఒక ఉలికిపాటుకు గురైన పరిస్థితి చూసాం మనం. అటువంటిది అసలు ఏమీ జరగని దాన్ని ఒక పేపర్ పట్టుకుని దాన్ని ఏ స్థాయిలో ప్రచారం చేశారో అన్నది కూడా గుర్తించాల్సిన అంశం. చాలా స్పష్టంగా, ఎందుకంటే అనేక సందర్భాల్లో తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలాగా తిరుమల వెంకటేశ్వర స్వామి అంశాలని రాజకీయాలకు వాడుకోవడం అనేది చాలా పరిపాటిగా మారింది తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకి. గతంలో అధికారం ఉన్నప్పుడు కూడా అదే విధంగా చేశారు. కానీ ఇక్కడ ఈ ఆరోపణ చేయడం కోసం పూర్తిగా ఒక అబద్ధాన్ని సృష్టించి దాని తీవ్రమైనటువంటి ఆరోపణ ఏ విధంగా ఆ జనంలోకి వదిలారు, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చేశారన్న అంశం అయితే చాలా స్పష్టంగా, అది కూడా ఆయన హయాంలో జరిగినటువంటి వ్యవహారాన్ని. ఒకవేళ అసలు వినియోగించలేదు, ఆ నెయ్యి ట్యాంకర్ కూడా వచ్చింది ఆయన హయాంలోనే. అసలు నెయ్యిలో ఆ నెయ్యిని లడ్డు తయారీకి కూడా వినియోగించలేదు, రిజెక్ట్ అయిందన్న అంశాన్ని స్వయంగా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయట పెట్టినటువంటి పరిస్థితి. సో చాలా స్పష్టంగా ఒక ప్రీ ప్లాన్డ్ గా ఏ విధంగా దుష్ప్రచారం కోసం ఎలాంటి అంశాలని వినియోగిస్తారు రాజకీయ ప్రయోజనాల కోసం, వెంకటేశ్వర స్వామి ఆ ప్రతిష్టను కూడా వినియోగించుకున్నారు చంద్రబాబు అన్న విషయం అయితే చాలా స్పష్టంగా ఇప్పుడు అర్థమైందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే టీటీడీ ఈవో శ్యామలరావే చెప్పేశారు నిజాలన్నీ కూడా. ఏదైతే ఇది జరిగింది అంతా కూడా చంద్రబాబు ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చెప్పారు. ల్యాబ్లకు టెస్ట్లకి శాంపిల్స్ తీసుకోవడం కానీ, వాటిని టెస్ట్ చేయించడం కానీ, ఆ రిపోర్ట్స్ రావడం కానీ.
2 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ రిపోర్ట్స్ ఎలా బయట పెట్టిందంటే చాలా స్పష్టంగా అక్కడే అర్థమవుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ ఒక ప్రీ ప్లాన్డ్ గా చేయాలనుకున్నటువంటి దుష్ప్రచారం అని చెప్పి. అంతేకాకుండా చాలా స్పష్టంగా జూలై 23న ఆ టీటీడీ ఈవో శ్యామలరావు గతంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, వెజిటబుల్ ఫ్యాట్ ఉందన్న అంశాన్ని ఆయన స్వయంగా చెప్పినటువంటి పరిస్థితుంది. సో మళ్ళీ ఇప్పుడు ఇది రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం వివాదాస్పద నేపథ్యంలో దాన్ని కవర్ చేసుకోవడానికి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి, అందుకోసం మీడియాని వినియోగించి తప్పుడు ప్రచారం చేసిన పరిస్థితి. సరే ఎన్ని చేసిన, అంతేకాకుండా భక్తులందరిలో కూడా గత 48 గంటల నుండి ఒక అనుమానాన్ని వదిలేశారు. తిరుమల ప్రసాదంలో మొత్తం ఆ యానిమల్ ఫ్యాట్ వినియోగిస్తున్నారు, అదే ప్రసాదాన్ని భక్తులంతా తినేశారన్నట్టుగా ఒక దారుణమైనటువంటి అబద్ధాన్ని ఆ భయభ్రాంతులు గురి చేసేలాగా వదిలేశారు. కానీ అసలు ఎప్పుడైనా సరే శాంపిల్స్ రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్స్ అసలు వినియోగించేటువంటి అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా టెస్ట్ చేసేటప్పుడు ఏవైతే 3 రకాల టెస్టులు చేసిన తర్వాత ఆ టెస్టులన్నీ కూడా పాస్ అయిన తర్వాత మాత్రమే ఆ వాహనాలు కూడా అనుమతించడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో అటువంటి నెయ్యిని మాత్రమే వినియోగిస్తే, ఒక్క నెయ్యి అనే కాదు ఏ ప్రసాదాన్ని వినియోగించి ఏ ఆ ఇంగ్రీడియంట్స్ అనేసి కూడా అలాగే వినియోగిస్తున్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా టీటీలో ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, గతంలో అనేక మంది ఈ ప్రాసెస్ కి సంబంధించి అనేక సందర్భాల్లో చర్చలు జరిగినాయి. దానిపైన ఉన్నటువంటి ప్రతిరోజు కూడా టీటీడీ ఆ రివ్యూ చేసుకోవడం అనేక సందర్భాల్లో రకరకాల స్ట్రెంగ్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితుంది. సో ఇప్పుడు రాజకీయం కోసం చంద్రబాబు టీటీడీ లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి ప్రతిష్టను పనంగా పెట్టడం అన్నది తీవ్ర వివాదాస్పదంగా మారింది. సో ఖచ్చితంగా ఇప్పుడు దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు తన రాజకీయం కోసం చేసినటువంటి అంశం పైన అటు ప్రధానమంత్రి లేఖ రాయడం, ఇంకొక వైపు సుప్రీంకోర్టు సీజేకి లేఖ రాయడంతో పాటు ఇప్పటికే హైకోర్టులో కూడా న్యాయ పోరాటానికి న్యాయ విచారణ జరిపేలాగా డిమాండ్ చేస్తూ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.